హెచ్ఎంటీవీ ఆస్క్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మారుతి కిరణ్. నేను ఒక మోటివేషనల్ స్పీకర్ని. ఇవాళ నేను ఎంచుకున్న విషయం ఏంటంటే వర్క్ ఎథిక్స్, అంటే పనిలో నిబద్ధత. భారతీయుల ప్రామాణిక గ్రంథమైన భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. అదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పేసి. అంటే కర్మ మీద నీకు అధికారం ఉంది, కానీ దాని ఫలితం మీద నీకు అధికారం లేదు అని. సామాన్యులకు డౌట్ రావచ్చు, ఇదేంటి అని. అసలు నీకంటే ముందు, అంటే ఈ భూమి మీదకి రావడానికి ముందు పనిని ఎవరు సృష్టించారు? భగవంతుడు సృష్టించాడు. కాబట్టి పని మీద అధికారం ఎవరికి ఉంది? భగవంతుడికి ఉంది. కాకపోతే ఏంటంటే ఆ పని చేయటం వల్ల నువ్వు ఉద్ధరింపబడతావు. కాబట్టి భగవంతుడు నీకు నిర్దేశించిన పనిని చేయటమే నీ కర్తవ్యం తప్ప అంతకంటే ఏమీ లేదు అని. ఈ విషయానికి సంబంధించింది ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది. అదేంటంటే, ఏ బేబీ ఈజ్ గాడ్స్ ఒపీనియన్ దట్ వరల్డ్ షుడ్ గో ఆన్ అని చెప్పేసి. అంటే ఈ భూమి మీదకి వచ్చే ప్రతి పసిబిడ్డ భగవంతుని సందేశాన్ని మోసుకొస్తుందట. అదేంటంటే, నేను ఈ భూమండలం మీదకి వచ్చి ఎందుకంటే భగవంతుడికి మానవాళి మీద ఇంకా నమ్మకం పోలేదు అని చెప్పేసి. అంటే ఇక్కడ చూడండి, మనకంటే ముందు భగవంతుడు, అంటే ఈ భూమి మీదకి వచ్చే ముందు తల్లిదండ్రుల్ని ఏర్పరిచాడు, ఒక కుటుంబాన్ని ఏర్పరిచాడు, అట్లాగే ఒక గురువుని ఏర్పరిచాడు, అట్లాగే ఒక అక్కని తమ్ముడిని కూడాను ఏర్పరిచాడు. ఇంత అవసరం ఏమిటి అంటే, మన చేత ఇక్కడ భూమండలం మీద ఒక పనిని చేయించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనల్ని ఎన్నుకున్నాడు. ఈ ఎన్నుకున్న నేపథ్యంలో మనకు శరీరం ఇచ్చి ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడే ఐన్స్టీన్ కొటేషన్ ఒకటి గుర్తుకొస్తున్నది. ఆయన ఎంత గొప్ప శాస్త్రజ్ఞుడో అంత గొప్ప ఫిలాసఫర్ కూడా. ఆయన ఏమంటాడంటే, ఈ విశ్వ నిర్మాణం యాదృచ్ఛికంగా కనుక జరిగినట్లయితే మనం ఈ భూమి మీదకి యాదృచ్ఛికంగా వచ్చినట్టు లెక్క. కానీ ఈ విశ్వ నిర్మాణానికి ఒక అర్థం ఉంది. కాబట్టి పాంచభౌతికమైన ఈ విశ్వం నుంచి పాంచభౌతికమైన శరీరాన్ని ధరించి మనం ఈ భూమండలం మీదకి వచ్చాము అంటే మన జీవితానికి ఒక అర్థం ఉంది అని అర్థం. అంటే జీవితానికి అర్థం ఉంది అంటే ఏమిటి? అలా పుట్టి భూమి మీద అలా నిలబడంగానే సరిపోతుందా? మన జీవనయానం కొనసాగించాలి కదా. కొనసాగించాలి అంటే పని తప్ప వేరే మార్గం లేదు. ఇక్కడే ఇంకొక మేధావి నాకు గుర్తుకొస్తున్నాడు. ఆయన జార్జ్ బెర్నార్డ్ షా. 1930 నుంచి 1960 వరకు ఆయన రచనలు ప్రపంచాన్ని అద్భుతంగా సన్మార్గం వైపు ప్రభావితం చేశాయి. 90 ఏళ్ళు దాటిన తర్వాత రోగగ్రస్తుడై మంచంలో పడ్డప్పుడు ఆయన్ని కొంతమంది అడిగారట, ఏమనంటే, ఈ జీవితం కనుక మీకు మళ్ళీ తిరిగి వస్తే మీరేం చేయాలనుకుంటున్నారు అని. ఆయన ఒక చిరునవ్వు నవ్వి, ఆయన మేధావి కాబట్టి ఒక మాట అన్నాడు. ఏంటంటే, ఈ జీవితం కనుక నాకు మళ్ళీ తిరిగి వస్తే నేను కావాలని కాలేకపోయిన నన్ను నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి. ఆశ్చర్యపోయారు. అదేంటండి అన్నారు. అసలు యాక్చువల్గా నేను రచయిత కావాలని అనుకోలేదు. కొన్ని పరిస్థితుల వల్ల యాక్సిడెంటల్గా నేను రచయితుడయ్యాను. కానీ నేను అనుకున్నది వేరు, నా జీవితంలో జరిగింది వేరు. కాబట్టి నా జీవితకాలంలో నేను నేర్చుకున్నది ఒకటే, ఐ హ్యావ్ టేకెన్ ది లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. అంటే జీవితాన్ని ఎలా వస్తే అలా యథాతరంగా నేను స్వీకరించాను, అంతకంటే నాకు వేరే మార్గం లేదు అన్నాడు.
ఇది గొప్ప ఫిలాసఫీ అండి. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. అట్లాగే ఇదే నేపథ్యంలో ఇదే కోవకు చెందిన ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆమె పేరు మార్గరెట్ పుల్లర్. గొప్ప స్త్రీవాద రచయిత్రి. స్త్రీ ఉద్ధరణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎన్నో రచనలు చేసింది. ఎంతో అనుభవాన్ని గడించింది. గొప్ప ఫిలసాఫికల్ మైండ్ ఉన్న వ్యక్తి. ఆమెను కూడాను జీవిత చరమాంకంలో అడిగారట, మీ జీవితాన్ని అంతా కుదించి ఒక వాక్యంలో చెప్పగలరా అని. ఆమె ఒక చిరునవ్వు నవ్వి సింపుల్గా ఒకటే ఒక వాక్యం చెప్పిందట. అదేంటంటే, నేను ఈ విశ్వాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పేసి. అంటే అర్థం ఏంటంటే, నా జీవితాన్ని నేను యథాతథంగా స్వీకరించాను. కష్టం వచ్చింది, భరించాను. సుఖం వచ్చింది, ఆనందించాను. నాకు ఏ పనినైతే భగవంతుడు నాకు ఇచ్చాడో ఆ పనిని శ్రద్ధాసక్తులతో చేతనైనంత వరకు మనసు పెట్టి చేశాను అని అర్థం అన్నమాట. ఇట్లా మీరు మేధావుల్ని ప్రశ్నించండి, అద్భుతంగా వాళ్ళ నోటి నుంచి జీవితానికి సంబంధించిన విలువలు వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఒక మనిషి ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించాడు అంటే అతను ఫిలాసఫీకి దగ్గరగా ఉన్నాడని అర్థం. అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి ఒక వయసు అంటూ ఏమీ అక్కర్లా. ఆర్థర్ అషే అని చెప్పేసి అమెరికాలో అద్భుతమైన టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడు. 5 సార్లు వింబుల్డన్ గెలిచాడు. 5వసారి అంటే 28 ఏళ్ల వయసులో ఆట అయిపోయిన తర్వాత కప్పును గాల్లో ఎగిరేసి ముద్దు పెట్టుకుని ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏమనంటే, ఇదే నా ఆఖరి ఆట, ఇక నేను ఆడబోవట్లేదు అని. అక్కడున్న ప్రేక్షకులందరూ ఉలిక్కిపడ్డారు. ఇంకా 5-6 ఏళ్ళు ఆడి అద్భుతమైన ఆటని ప్రపంచానికి చూపెట్టే వ్యక్తి ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడా అని చెప్పేసి. ఆయన అన్నాడు, వారం రోజుల క్రితం 4 సార్లు నాకు బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి. డాక్టర్ దగ్గరికి వెళితే నీకు డియోడినల్ క్యాన్సర్ వచ్చింది, ఇక నువ్వు ఆట మానేయక తప్పదు అన్నారు. కానీ చివరిసారిగా నన్ను నమ్ముకున్న ప్రేక్షకులకి అద్భుతంగా ఆడి వాళ్ళని తృప్తిపరుద్దాం అనుకున్న నేపథ్యంలో నేను ఈ ఆట ఆడాను. ఇక నుంచి నేను ఆట ఆడబోవట్లేదు అన్నాడు. ప్రేక్షకుల్లో నుంచి ఒక టీనేజర్, అంటే ఇతనంటే అభిమానించే అమ్మాయి వచ్చి ఇతన్ని కావలించుకొని ఏడ్చి మైకు లాక్కొని అడిగింది, ఇంత అద్భుతమైన ఆటని ప్రదర్శించావు, ఇంతమంది గుండెల్లో ఆరాధ్యంగా నిలిచిపోయావు, అసలు భగవంతుడు నీకు ఈ రోగాన్ని ఎందుకు ఇవ్వాలి అని. వెంటనే ఆర్థర్ అషే మైకు తీసుకొని ఒక మాట అన్నాడు, ఈ ప్రపంచంలో 5 లక్షల మంది టెన్నిస్ ప్లేయర్స్ ఉన్నారు, 50,000 మంది ఒక స్థాయికి వచ్చి ఆడుతున్నారు, అందులో 5,000 మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు, 50 మంది సూపర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. చివరికి వింబుల్డన్ ఫైనల్స్కి వచ్చేటప్పటికి 2 మిగులుతారు. ఆ 2లో ఒకడే గెలుస్తాడు. అలా 5 సార్లు కప్పును గెలుచుకొని కప్పు గాల్లో ఎగిరేసి నేను ముద్దు పెట్టుకుని సంతోషించిన వ్యక్తిని. కప్పునైతే తీసుకున్నాను, కానీ భగవంతుడిని ఆ రోజు ఈ కప్పు నాకే ఎందుకు ఇచ్చావు, ఈ విజయాన్ని నాకే ఎందుకు ప్రసాదించామని నేను క్వశ్చన్ చేయలేదు కదా. అటువంటప్పుడు ఈ యొక్క రోగాన్ని నాకే ఎందుకు ఇచ్చావు భగవంతుడా అని అడిగే హక్కు నాకెక్కడుంది అని చెప్పేసి ప్రేక్షకుల మధ్య చెబితే అందరూ అతనికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అంటే 28 ఏళ్ల వయసులో ఒక అద్భుతమైన వ్యక్తి ఒక ఫిలాసఫీని ప్రపంచానికి అందించాడండి. పనిలో గొప్పతనం అంటే అది. ఇంకొకటి, చాలామంది యువత అడుగుతూ ఉంటారు, ఈ జాబ్లో ఫ్యూచర్ ఉందా, ఈ జాబ్లో ఫ్యూచర్ ఉందా అని. ఇది నవ్వుకోవాల్సిన విషయం. జాబులో ఎప్పుడు ఫ్యూచర్ ఉండదండి. ఆ జాబు చేస్తున్న వ్యక్తికి ఫ్యూచర్ ఉంటుంది. అట్లాగే అన్నము ద్వారా పని, పని ద్వారా అన్నం, అంతే కదా. అన్నం తింటావు, శక్తి వస్తుంది, పని చేస్తావు. పని ద్వారా 4 డబ్బులు వస్తాయి,
మళ్ళీ భోజనాన్ని కొనుక్కుంటావు, తింటావు. ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి. అన్నము భగవంతుడైనప్పుడు పని కూడా భగవంతుడేగా. అందుకనే వర్క్ ఈజ్ వర్షిప్ అని అన్నారు. అంటే ఏ పని చేసినా దైవ కార్యంతో సమానంగా భావించి ఆ పనిని చేయవలసి ఉంటుంది. ఇట్లా ప్రపంచ చరిత్రలో ఎన్నో విషయాలని మనం పరిగణించినట్లయితే అద్భుతమైన పని చేసి సమాజానికి ఎంతో సేవనందించిన వాళ్ళు. ఇంకొక చివరి విషయం చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఒకప్పుడు తరచుగా ఒక కొటేషన్ మనకు వినపడుతూ ఉంది. అదేంటంటే, నువ్వు ఎదగడానికి ప్రపంచం నీకు కావాలి, ఎదిగిన తర్వాత ప్రపంచానికి నువ్వు కావాలి అని చెప్పేసి. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. నువ్వు ఎదుగుతూ కూడాను సమాజానికి నీ అవసరం ఉంటుంది. కాబట్టి నువ్వు ఎదిగే క్రమంలో కూడాను నీకు సహాయపడుతున్న సమాజానికి, ప్రపంచానికి నీ వంతుగా కష్టపడుతూ పనిచేస్తూ పోవలసిందే. అదే జీవితము అని చెప్పేసి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా ఉత్కృష్టమైన సబ్జెక్టు. దీని గురించి ఓ 4-5 గంటలు అవలీలగా మాట్లాడచ్చు. ఈసారి కలుసుకున్నప్పుడు మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.